హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో వీడియోలోకి వెళ్ళిపోతే, ఒకసారి షిరిడీలో వారం రోజులు కుండపోతగా వర్షం కురిసింది. ఇళ్లలోంచి కాలు బయట పెట్టే పరిస్థితి కూడా లేదు. అంతటి కుంభవృష్టిలో బాబా ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారోనని ఆయన భక్తులు ఆందోళనతో గడిపారు. వారం తర్వాత వర్షం తెరిపించాక ఆతృతగా వచ్చి చూస్తే వేప చెట్టు కింద నిశ్చింతగా, నిర్భయంగా కనిపించారు బాబా. చెట్టు చుట్టూ మోకాళ్ళ లోతు నీరున్న బాబా చలించలేదు. దేవా, భయంకరమైన వర్షంలో ఈ వారం రోజులు ఎలా ఉన్నావు? ఒంటరిగా ఏం చేస్తున్నావు? అడిగాడు మహల్సాపతి ఆవేదనగా. మీరంతా క్షేమంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. అల్లా మాలిక్ అన్నారు బాబా ఆకాశం వైపు చూపిస్తూ. తమ మేలు కోరే బాబా అలా ఆరుబయట చెట్టు క్రింద ఇంకా నివసించడానికి వీల్లేదని భావించిన మాల్సా, శ్యామ తదితరులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ, బాబా, మసీద్ ఖాళీగా ఉంది, మీరు ఉండడానికి అది అనుకూలంగా ఉంటుంది, లేవండి, నేటి నుంచి మీ నివాసం మసీదే అని ప్రార్థించారు. అందరూ చేరి పట్టుబట్టడం చేత సరేనంటూ అంగీకరించారు బాబా. ఏంటంటే, షిరిడీలో వారం రోజుల పాటు కుండపోతగా వర్షం కురిసిందంట. అలా వర్షం కురిసేలేకి ఎవ్వరు కూడా ఇళ్ళలోంచి ఇంకా కాలు కూడా బయట పెట్టే పరిస్థితి లేదు. అయితే అందరి మైండ్లో ఒక డౌట్ ఉందన్నమాట. అసలు ఇంత వర్షంలో బాబా అసలు అది వేప చెట్టు కింద కూర్చొని ఉంటారు కదా, అసలు ఎలా ఉన్నారా ఏంటి అని చెప్పేసి చాలా ఆందోళన చెందుతూ గడిపారంట జనాలందరూ. వారం రోజుల తర్వాత వర్షం కొంచెం తెరిపించింది. సరే అని చెప్పేసి ఇంక పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబాయ్ ఎలా ఉన్నారని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆయన అస్సలు ఆ వేప చెట్టు కింద నిశ్చింతగా, నిర్భయంగా కనిపించారంట, ధైర్యంగా. బాబా చెట్టు చుట్టూ మోకాళ్ళ లోతు నీరున్నాయంట. అయినా కానీ బాబా అస్సలు పట్టించుకోలేదంట. అయితే మహల్సాపతి ఉన్నాడు కదా, బాబాని ఇంకా దైవంగా ఆరాధిస్తూ ఉంటాడు. సాయి అని పేరు పెట్టింది కూడా ఆయనే. దేవా, భయంకరమైన వర్షంలో ఈ వారం రోజుల పాటు ఎలా ఉన్నావు? ఒంటరిగా ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆయన మహల్సాపతి బాబాని అడిగారనమాట. బాబాని అడిగితే బాబా ఏం చెప్పారంటే, మీరంతా క్షేమంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నాను, అల్లా మాలిక్ అన్నారంట. మీరంతా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆ చెట్టు కిందే ఉండి అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అలా అల్లా మాలిక్ అని చెప్పి ఆకాశం వైపు చూపించారంట. భగవంతుడే యజమాని అని చెప్పేసి. ఇంకప్పుడు తమ మేలు కోరే బాబా అలా ఆరుబయట చెట్టు కింద ఉండడం ఇంకా వీల్లేదని మాల్సా, శ్యామ వీళ్ళందరూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని, బాబా మసీద్ ఖాళీగా ఉంది, మీరు ఉండడానికి అది బాగుంటుంది, లేవండి, ఇంకా రేపటి నుండి మీరు మసీదులోనే ఉండాలని చెప్పి ప్రార్థించారంట. ఇంకా అందరూ పట్టుబట్టి ప్రార్థిస్తుండేలేకి ఇంకా బాబా కూడా సరే అని చెప్పేసి చెప్పారు. సో ఇదేంటంటే, బాబా వేప చెట్టు కింద ఉండేవారు కదా, రెండోసారి షిరిడీ వచ్చిన తర్వాత కూడా. అక్కడ నుండి బాబా మసీదులోకి వెళ్ళడం ఎలా జరిగింది అనడానికి ఇది ఒక ఇన్సిడెంట్ అని చెప్పేసి మనం భావించవచ్చు. బాగా ఒక వారం రోజుల పాటు కుండపోతగా వర్షం కురిసిందంట. అంత కుండపోత వర్షంకి ఇంకా ఎవ్వరు బయటికి కూడా రాలేదు. ఆ వర్షం ఒక వారం రోజుల తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత బాబా ఏం చేస్తున్నారా వేప చెట్టు కింద అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తే ఆయన అక్కడే ఉన్నారంట. ఏ ఉలుకు బలుకు లేకుండా అక్కడే ఉన్నారంట. నిశ్చింతగా ఉన్నారు, నిర్భయంగా ఉన్నారు. అయితే ఆ వేప చెట్టు చుట్టూ మోకాళ్ళు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయంట. అయినా కూడా ఆయన ధైర్యంగా అలాగే ఉన్నారంట, కదలకుండా. ఏం చేస్తున్నావు బాబా అసలు ఇంత ఘోర వర్షంలో అంటే, మీ గురించి బాగుండాలని, మీరందరూ బాగుండాలని ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారంట, ఆకాశం వైపు చేతులు చూపిస్తూ.
ఇంకా అది చూసి ఇంక వీళ్ళుండి మాల్సా, శ్యామ వీళ్ళంతా ఉండి, "బాబు ఇంకిక్కడ ఉండొద్దు నువ్వు. మసీదుకి రా. మసీదు బావుంటది. నీకు ఉండడానికి గూడా బావుంటదది" ఆహ్, అని జెప్పేసి పట్టుబట్టారంట. పట్టుబడితే ఇంక బాబా ఇంక కాదనలేక సరే అని జెప్పేసి మసీదుకెళ్లారు. అప్పుడు దాకా మాత్రం వేప చెట్టు కిందే ఉండేవారు బాబా ఎక్కువగా. ఇది జరిగింది. ఇది మనకి బాబా ఆహ్, చాలీసా ఉంటుంది గదా! బాబా షిరిడి సాయిబాబా చాలీసాలో గూడా ఉంటుంది. ప్రళయకాలము ఆపితివి జనాలు నువ్వు రక్షించావు అని జెప్పి. అంటే ఆ వారం రోజులు విపరీతమైన వర్షం వస్తే బాబా కాపాడారు అని జెప్పేసి కూడా అనుకుంటారు ఆ ఊరు ప్రజలు. షిరిడి ప్రజలు. ఇందులో మనం ఆలోచించడానికి ఇంకా వేరే కూడా ఇంకేం లేదు. ఊరంతా వచ్చింది గదా! ఇంకా మనం ఎళ్లి సర్వే చేయాలి అంటే ఆ రోజుల్లో అప్పుడు అంతలా ఉన్న వారం రోజుల పాటు కుండపోతగా వర్షం వచ్చిందని జెప్పేసి కనుక్కోవాలి. ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే ఇది ఇంటర్నల్‌గా లింకప్ అయ్యి ఉందనమాట. అప్పటిదాకా బాబా వేప చెట్టు దగ్గర ఉండేవారు. వేప చెట్టు దగ్గర ఉండే బాబా షి ఆ మసీదులోకి ఎందుకెళ్లారు అనడానికి ఒక గుర్తనమాట. ఒక గుర్తుగా దీన్ని భావించొచ్చు. ఇంక అక్కడి నుండి ఆయన మసీదులో ఉండడం స్టార్ట్ చేశారు. మసీదుకెళ్ళిన తర్వాత కూడా చాలా అద్భుతాలు జరిగినియి. అందరూ చూస్తున్నాం గాని. ఇది ఏదో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్రాంతంలో ఒంటరిగా జరిగినయి కాదనమాట. బాబా లైఫ్‌లో జరిగిన ప్రతీదీ పబ్లిక్‌గా అందరి ముందు జరిగింది. మరి ఈ 180 అదే ఈ 150 ఇయర్స్, 200 ఇయర్స్ ఎందుకు బాబా గురించి అదొక ఇదిగా ఉండిపోయిందో మరి నాకైతే అర్థం కాలేదు. హేమాది పంత్ గారు పుస్తకం రాయడం చాలా మంచిదయింది. అది ఉండబట్టి ఇప్పుడు మనం చదువుకోగలుగుతున్నాము. ఆయనతో బాబాతో షిరిడి సాయితో ట్రావెల్ చేసి బుక్ రాయడం అనేది జరిగిందనమాట. బాబా చుట్టూ ఈ వింతలనేవి అప్పుడు జరుగుతూనే ఉండేయి. ఆయన వింతగా చేస్తూ ఉండేవారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే బాబా ఒక కంప్లీట్ అవతారం. ఆయన ఉన్నంత కాలం పబ్లిసిటీని ఒప్పుకోలేదు. అంటే ప్రాచుర్యం పొందడానికి ఎక్కువ ఇష్టపడలేదాయన. ఎప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకుంటూ, అటు ఇటు తిరుగుతూ, రకరకాలుగా బిహేవ్ చేయడం వలన ఆయన చూస్తేనే కొంచెం జనాలు ఒక్కోసారి భయపడేవారు. ఒక్కోసారేమో దగ్గరికొచ్చేవారు భగవంతుడని, దండం పెట్టుకుంటా ఉండేవారు. మళ్ళీ అంతలోకే భయపడుతూ ఉండేవారు. అట్లా వింత వింతగా జరిగేదనమాట. బాబా తలుచుకుంటే ఆయన 16 ఏళ్ల బాలుడిగా వచ్చినప్పుడే మొత్తం ఆయన చుట్టూ ప్రచారం చేసుకోవచ్చు. లేదు తర్వాత 4 సంవత్సరాల తర్వాత 20 ఏళ్ల వయసులో వచ్చినప్పుడు ప్రాచుర్యం పొందేలా చేసుకోవచ్చు. కానీ నిజంగా నాకనిపిస్తుందేంటంటే బాబాకి ఏదైతే వాళ్ళ గురువుగారు ఉన్నారో, ఏదైతే శ్రద్ధ, సబూరి ఇవి నాకు కానుగ్గా ఇవ్వి. నాకు 2 నాణేలు దక్షిణగా కావాలి. నాణేలంటే బంగారు నాణేలు కాదు. శ్రద్ధ, సహనం, శ్రద్ధ, సబూరి కావాలని చెప్పేసి వాళ్ళ గురువుగారు అడగడం. ఆ 12 సంవత్సరాలు శ్రద్ధ, సబూరితో ఆయనకి సేవించుకోవడం. ఇంక నీకు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నేను నిన్ను కాపాడుతానని చెప్పేసి ఆళ్ళ గురువుగారు బాబాకి వరాన్ని అనుగ్రహించడం. బాబాకి తెలియకుండానే ఇంకా ఆయనలో భగవంతుడు నిక్షిప్తమైపోవడం. నిజంగా గ్రేట్ అసల. ఎన్ని వీడియోస్ డెడికేట్ చేసినా, ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. మీరు గనక నిజంగా బాబాని ఆరాధించుకుంటే, బాబాయే మీ గురువు కింద ఎంచుకుంటే, ఆ శ్రద్ధ, సబూరిని అలవాటు చేసుకోండి. శ్రద్ధ, సహనం. నేను కూడా ఇంకా నా లైఫ్‌లో అదే అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను. బాబా మాటల్లో బాబాయే చెప్పారు. ఏంటంటే మీకు భగవంతుడిని చేరుకోవాలి అనుకుంటే, భగవంతుడిని అర్థం కావాలంటే ముందుగా మీకు సద్గురువు కావాలి. సద్గురువుని సేవించుకోవాలి. సద్గురువుని సేవించుకుంటే అప్పుడు మీరు ఆ భగవంతుడిని చేరుకోగలుగుతారు. సద్గురువుని ఎలా సేవించుకోవాలంటే శ్రద్ధ, సబూరితో, శ్రద్ధ, సహనంతో సేవించుకోవాలి. సో, ఇప్పుడు మనకి తెలిసి ఎదురుగా కనిపిస్తున్న గురువు అంటే ప్రస్తుతానికి షిరిడి సాయిబాబా కనిపిస్తున్నారు. ఆయన్ని శ్రద్ధ, సహనంతో గురువుగా ఆయన్ని సేవించుకుంటూ, ఆయన తలుచుకుంటూ ఉంటే
ఖచ్చితంగా మనం ఆ పరమాత్మను అయితే చేరుకోగలం. ఆయన చేసి చూపించారు షిరిడి సాయిబాబా ఆయన గురువుగారి ద్వారా. మీరు ఏంటి ప్రతిసారి షిరిడి సాయిబాబా అనే అంటున్నాడు అని మీరు అనుకోవద్దు. నాకు బాబా అంటే ఇష్టం కాబట్టి చిన్ననాటి నుండి 6వ తరగతి నుండి షిరిడి సాయిబాబా అంటే ఇష్టం కాబట్టి నేను ఆయన తలుచుకుంటూ ఉంటాను. అలా అని నేనేం ప్రత్యేకమైన వ్యక్తినేం కాదు. మా ఇంట్లో కులదైవం కింద మా అమ్మ, నాన్న, మా తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామిని పూజించుకునేవారు. వాళ్ళ నమ్మకం అది. ప్రతి ఏటా తిరుపతి వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి అనమాట. నేను వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, రాముడంటే ఇష్టం, కృష్ణుడంటే ఇష్టం, అందరి దేవుళ్ళు ఇష్టం అనమాట. బాబా గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైందంటే భగవంతుడు ఒక్కడే అన్ని రూపాల్లో ఉండి మనల్ని కాపాడుతున్నాడనమాట. అది నాకు అర్థమైంది. మీకు ఎవరైనా ఇష్టదైవం గాని, ఇష్ట గురువుని గాని ఒకరిని ఎంచుకొని వాళ్ళని శ్రద్ధా సహనంతో ఆరాధించుకుంటే ఖచ్చితంగా మీరు ఆ భగవంతుడినైతే చేరుకోగలుగుతారు. ఓకే. కుల మతాలకి అతీతమే షిరిడి సాయిబాబా. తెలియక కొంతమంది బాబా క్యాస్ట్ ఏంటి ఇట్లాగ కామెంట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు తెలియక చేస్తున్నారంతే. ఒక్కసారి బాబా సచ్చరిత్ర చదివి బాబా గురించి తెలుసుకుంటే ఇంకెప్పటికి అలా మాట్లాడరు. అయితే మనకి ఏం చెప్పాలో గూడా ఒక్కోసారి అర్థం గావట్లేదు. వాళ్ళనే ప్రతి మాట కరెక్టే. బాబా మనిషా? అవును. ఆయన మనిషిలాగే పుట్టాడు. మనిషిలాగా పుట్టి చావడి దగ్గర ఆ గురువుగారిని చూసి 4 ఏళ్ల వయస్సులో తన్మయత్వంతో ఇంకా ఆయన్ని ఇంక విడిచిపెట్టి ఉండలేక 12 సంవత్సరాలు ఆయనకి సేవ చేసుకొని, ఆయన ద్వారా ఆయన వరప్రసాదం వల్ల ఆయన భగవంతుడిగా మారారు బాబా. అంటే మనిషిగానే వచ్చారు గదా! బాబాని పిచ్చి పకీరు, మతిస్థిమితం లేదు అంటారు. ఆయన ప్రవర్తన అలా ప్రవర్తించేవారు. అది చూసి భయపడి కూడా జనాలు కొంచెం ఆయన చుట్టూ రాకుండా ఉండేవారు. ఆయనకెక్కువ జనాలు చుట్టూ చేరడం అంటే ఇష్టం ఉండదు. తుప్పల్లో సంచరించేవారు. అవును నిజమే. మరి ఏది కాదని అందాం బాబాలో? ఆయన ఒకసారి నాన్నతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడి అది ఆ పద్యాన్ని చక్కగా చెప్పారసల. ఆయన జ్ఞానం. ప్రకృతి ఆయన చేతిలో కంట్రోల్ అవుతుంది. మరి ఏమని చెప్పాలా? ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుంది? భగవంతుడి అధీనంలో ఉంటుంది. భగవంతుడు ప్రకృతికి అనుసంధానంగా నడుచుకుంటాడాయన. ప్రకృతికి విరుద్ధంగా ఆయన వెళ్ళడు. ప్రకృతిలో భాగంగా ఉంటాడు. పంచభూతాలు ఆయనకి సహకరిస్తున్నాయంటే ఇక మనం ఆయన్ని భగవంతుడనే అనాలి. సో, ఎవరు ఏ రూపంతో కొలుచుకున్నా, ఎలా కొలుచుకున్నా ఆయనైతే భగవంతుడి స్వరూపం అంతే. ఆయన్ని గురువుగా ఎంచుకోవచ్చు. ఆయన్ని గురువుగా ఎంచుకున్నారు గదా అని జెప్పేసి ఇంక మిగతా వేరే రూపాలని ఏం అనాల్సిన అవసరం లేదు. మీరు బాబాని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే గనక బాబాలోనే మీకు రాముడు కనిపిస్తాడు. బాబాలోనే కృష్ణుడు కనిపిస్తాడు. బాబాలోనే ఇంకా ఏ రూపమైనా మీకు కనిపిస్తారు. అది. పెర్ఫెక్ట్ గాడ్, లివింగ్ గాడ్ అని చెప్పొచ్చు. ఆయన గురువుగారిని ఆయన సేవించుకోవడం ద్వారా ఆయన భగవత్ సాక్షాత్కారం పొంది ఆయనలోనే భగవంతుని నిలుపుకొని ఏ గర్వము ఎటువంటిది లేకుండా సింపుల్ లైఫ్, నార్మల్ లైఫ్ గడిపి చివరికి ఆయన 1918వ సంవత్సరంలో సమాధిలోకి వెళ్ళిపోయారనమాట. మొన్న 2018 సంవత్సరానికి 100 ఇయర్స్ ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి. ఇప్పుడు 2024కి 106 సంవత్సరాలు ఆయన మనల్ని విడిచి సమాధిలోకి వెళ్ళిపోయి. కాకపోతే ఆయన ఉన్న టైంలో హేమాది పంత్ గారు వెళ్ళి ఆయన పుస్తకం రాసి ప్రతి ఒక్క దాన్ని అక్కడ పొందుపరిచి ఉంచడం వలన ఇప్పటికీ మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట. నిజంగా ఒక్క విషయంలో మాత్రం నేను హేమాది పంత్ గారికి థ్యాంక్స్ చెప్తాను. అసలు ఎంత చక్కగా రాశారంటే లైవ్లో ఇప్పుడు కళ్ళతో చూస్తున్నట్టు ఉందన్నమాట. ఆ వర్ణించడం అనేది చాలా చక్కగా వర్ణించారు. ఆ విషయంలో గ్రేట్. ఈ వీడియో మొత్తంలో 2 గొప్ప విషయాలు. ఒకటి బాబా యొక్క శ్రద్ధ సబూరి, అది కూడా మనం అలవర్చుకొని ఆ భగవంతుని సాక్షాత్కారం పొందుదాము. రెండోది హేమాది పంత్ గారు ఇంత వివరంగా మాకు అందించినందుకు ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఆయన మన నుండి దూరమై 106 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికే మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ టు హేమాది పంత్ గారు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్.
ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.